అందరికీ శుభోదయం. ఈరోజు మనం చెప్పుకోబోయే ముఖ్యమైనటువంటి విషయం, కొత్త సంవత్సరానికి ముందు ఈ రాసుల వారికి అదృష్టం పట్టబోతోంది. అన్ని వైపుల నుంచి మంచే జరగబోతోంది. వీరికి జాతకంలో కొన్ని అద్భుతాలు జ్యోతిష్శాస్త్ర ప్రకారం జరగబోతున్నాయి. కొన్ని గ్రహాల ఫలితాల వల్ల వీళ్ళ జాతకం ఉచ్చస్థితిలో వెలిగిపోబోతోంది. ఇప్పటి వరకు వీళ్ళు పడిన కష్టాలు, వీళ్ళు అనుభవించిన బాధలు, జీవితంలో ఎదుగుదల లేకపోవటం, నిరాశ, దిగులు, నిస్పృహ, వివాహాలు కాకపోవటం, సంతానం లేకపోవటం, ఉద్యోగాలు లేకపోవటం, కుటుంబంలో శాంతి లేకపోవటం, ఇలా ఎన్నో నరకాలు అనుభవించినటువంటి వీళ్ళకి జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. అది ఏ ఏ రాసుల వారికి జరగబోతోందో ఆ రాసుల వారికి ఆ అదృష్టం పట్టినప్పుడు వాళ్ళ జాతకం ఎలా మారబోతోందో, ఏ రాశి ఫలితం వల్ల వీళ్ళకి ఎంత అదృష్టం రాబోతోందో మరి తెలుసుకుందామా? మీరు ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోకండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? బుధుడు జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల యువరాజుగా ఆయన్ని పరిగణిస్తారు. ఈ బుధుడు మనకు మేధస్సుని, మంచి వాక్కుని, విద్యని, వ్యాపారాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టే బుధుణ్ణి మేధ, వాక్కు, అలాగే చదువు, వ్యాపార కారకుడిగా మనకి జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు. వృశ్చిక రాశిలో బుధుడు ప్రత్యక్ష సంచారం చేస్తున్నాడు. దీనితో కొన్ని రాసులకు మంచి జరగబోతోంది. ఆ మంచి ఎలాంటిది, ఏం మంచి జరగబోతోంది, ఏ రాసుల వారికి అదృష్టం పట్టబోతోంది, ఏ రాసుల వారికి దశ తిరిగిపోబోతోంది, వాళ్ళు ఇప్పటి వరకు అనుభవించిన ఏ బాధల్లో నుంచి బయటికి రాబోతున్నారో, బుధగ్రహం వీళ్ళ జీవితాల్లో తీసుకొస్తున్న మార్పులేమిటో మరి తెలుసుకుందామా? బుధుడు మిథున, కన్యా రాశులకి అధిపతి. ప్రస్తుతం బుధుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. డిసెంబర్ 16వ తేదీ నుంచి ఆయన ప్రత్యక్ష సంచారాన్ని చేయబోతున్నాడు. బుధగ్రహం ద్వారా శుభకార్యాల్లో ఆటంకాలు తొలగిపోయి కొన్ని రాసుల వారికి జీవితంలో చాలా లాభాలు కలుగుతాయి. అవి 1, 2 కాదండోయ్, లెక్కకు మిక్కుటమైనన్నే మంచి విషయాలు జరగబోతున్నాయి వాళ్ళ జీవితంలో. కొత్త సంవత్సరానికి ముందే ఈ రాసుల వారికి అదృష్టం విపరీతంగా రాబోతోంది వాళ్ళ జాతక రాసుల్లో. అలాగే మరి ఏ ఏ రాసుల వారికి ఈ అదృష్టం ప్రకాశించబోతోందో, వాళ్ళకి అదృష్టం పట్టబోతోందో, వాళ్ళ దశ తిరిగిపోబోతోందో, అప్పటి వరకు వాళ్ళు అనుభవించిన బాధల నుండి ఉపశమనం కలగబోతోందో మరి చూసేద్దామా? అదృష్టం పట్టబోయే అదృష్ట రాశులలో మొదటిగా మనం చెప్పుకోబోతున్న రాశి మిథున రాశి. బుధుడి యొక్క ప్రత్యక్ష సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకి రుణ సమస్యల నుంచి పూర్తిగా విముక్తి పొందబోతున్నారు. వాళ్ళకి ఉన్న అప్పుల బాధలు, వాళ్ళకి ఉన్నటువంటి రుణ సమస్యలు, జీవితంలో ఎదుగు బొదుగు లేకపోవటం, వీటన్నిటి నుండి వాళ్ళకి విముక్తి లభించబోతోంది. మీ ముఖ్యమైన పని ఏదైనా సరే మిథున రాశి వారికి అసంపూర్తిగా ఉంటే అది నూతన సంవత్సరానికి ముందు విజయవంతంగా పూర్తి కాబోతోంది. మీరు అప్పటి వరకు ఈ పని అవుద్దా అవదా, అవుద్దా అవదా అనే దిగులుగా ఉండి, మీరు ఏదైనా ఒక పని ప్రారంభించి ఈ పని అవ్వదేంటి అని దిగులు పడుతూ ఉన్న పనులన్నీ కూడాను మీకు పూర్తి కాబోతున్నాయి. అదే మీ రాశి యొక్క ఫలితం. వ్యాపారస్తులకి పట్టిందంతా బంగారమై వ్యాపారంలో అధికంగా లాభాలు వచ్చే సమయం ఇది. కాబట్టి ఈ సమయాన్ని వృధాగా పోనివ్వకండి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా మీ దశ తిరిగిపోయి మీరు పెట్టిన లాభాలు మిక్కుటమై మీకు వెనక్కొచ్చే సమయాలు ఇవే. మిథున రాశి వారికి అంత బాగుంది ఈ సమయం.
కొత్తగా ఉద్యోగాల్లో చేరదామని, ఉద్యోగాలకి అప్లై చేద్దామని, మనం అనుకున్న పోస్టులే ఎలాగైనా సాధించాలని అనుకునే పిల్లలకి ఇప్పుడు చాలా మంచి ఫలితాలు వచ్చే సమయం. కాబట్టి వెనక ముందు ఆలోచించకుండా ప్రశాంతంగా మీరు ఏ ఉద్యోగానికైతే అప్లై చేయాలనుకున్నారో ఆ ఉద్యోగానికి ధైర్యంగా అప్లై చేయండి. ఆ ఉద్యోగం మీకు రావటమే కాకుండా ఆ ఉద్యోగం వల్ల మీకు మంచి ఫలితాలు వచ్చి కెరియర్ పరంగా కూడా ఎదిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కోర్టు కేసులలో తీర్పులు రాక అప్పటి వరకే ఆస్తి విషయంలో అనుకూలంగా లేనటువంటి విషయాలన్నీ పరిష్కారమయ్యి కోర్టు కేసులు ఇక నుంచి మీకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి వాళ్ళు పట్టిందంతా బంగారం కాబోతోంది. మీ ఇంటి వాతావరణం ఇప్పటి వరకు దిగులు, బాధలు, దుఃఖంతో నిండి ఉంటే మీ ఇంటి వాతావరణం ఇహ నుంచే ఆహ్లాదంగా, ఆనందంగా, సుఖశాంతులతో, దుఃఖం లేకుండా సుఖంతో మాత్రమే ఉంటుంది. ఈ రాశి వారు ముఖ్యంగా ఇంకా ఈ రాశి ఫలితాన్ని పూర్తిగా అందుకోవాలన్నా, మీకు బుధుడి యొక్క అనుగ్రహం పూర్తిగా కావాలన్నా, మీరు అనుకున్న పనులన్నీ సజావుగా సాగాలన్నా మీరు చేయాల్సిందే వినాయకుడిని పూజించడం. వినాయకుడిని కనుక మీరు వినాయకుడి ఆలయానికి వెళ్ళి పూజించిన, ఇంట్లోనే ఆయన్ని పూజించిన, పసుపు వినాయకుడిని చేసే మీరు మనస్ఫూర్తిగా ఆయన్ని గరికతో పూజించి దోసపండు నైవేద్యంగా పెట్టి ఆయన్ని ప్రసన్నుని చేసుకోగలిగితే గనక మీకు ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. మీరు కోరుకున్నంత జరుగుతుంది. మీకు విఘ్నాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయి. మరి మనం చెప్పుకోబోయే రెండో రాశి, అదృష్టం పట్టబోయే ఈ రెండో రాశి ఏదో కాదండి, మకర రాశి. బుధగ్రహ సంచారం వల్ల మకర రాశి వారికి రాబోయే రోజులు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఆదాయంలో వీరికి పెరుగుదల ఉంటుంది. మీరు కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కొనాలని ఎంతో కాలంగా ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు సరైనటువంటి సమయం. అలా మీరు కొనడానికి కూడా మీకు ఇప్పటి వరకు పెట్టుబడి పెడదామా వద్దా, కొనొచ్చా లేదా అని ఆలోచిస్తూ మీ మనసులో ఉన్నటువంటి ఎన్నో ఆలోచనలకి చెక్ పెట్టి మీరు చాలా ప్రశాంతంగా, మనశ్శాంతిగా మీరు పెట్టుబడులు పెట్టొచ్చు. ఆ పెట్టుబడులకి తగినటువంటి అవకాశాలు కూడా మీకు లభించబోతున్నాయి. మీరు ఈ సమయంలో లోన్ పెట్టే కొన్నా, ఈఎంఐలో కొన్నా, ఎలా కొన్నా ఇది మీకు సొంత వాహనాన్ని, సొంత ఇంటిని మీకంటూ అనుగ్రహించేటటువంటి సమయం. ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా కరెక్ట్ టైము. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించి ఉన్న వాళ్ళకైతే మీరు అందులో ఉత్తీర్ణత సాధించినట్టుగా శుభవార్త వినబోతున్నారు. మీకంతా మంచి జరగబోతోంది. పెట్టుబడుల నుంచి చాలా కాలంగా లాభాలు రాక నిరాశ పొందుతున్న మకర రాశి వారికి ఇక లాభాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడే సమయం. ఇది బుధుడితో మకర రాశికి జరుగుతున్నటువంటి అనుబంధం వల్ల వీరికి పట్టిందల్లా బంగారం కాబోతోంది. ఆర్థిక పరిస్థితుల్లో మంచి పురోగతి సాధించి మీరు చాలా ఉన్నత స్థానాలకి ఎదగబోతున్నారు. ఈ రాశి వాడికి పట్టిందల్లా బంగారమే. అదృష్టం కూడా దరిద్రం పట్టినట్టు పట్టే అంత మంచి జరగబోతోంది. దైవ ప్రార్థనని మానకుండా భారం భగవంతుడి మీద వదిలేసి మీరు నిశ్చింతగా ఉండే సమయం. అలాగే భగవద్ధ్యానాన్ని మర్చిపోకుండా విఘ్నేశ్వరుడి గుడికి వెళ్ళి లేదా విఘ్నేశ్వరుణ్ణి ఇంట్లో మీరు మనస్ఫూర్తిగా పూజించుకోండి. మీకు అంతా మంచి జరుగుతోంది. మరి మన రాశులలో అదృష్టం పట్టబోయే మరో రాశి వారు ఎవరో తెలుసుకుందామా? ఇంకెవరండి, కుంభరాశి వారే.
కుంభరాశి వారికి ఇప్పుడు ఉన్న సమయం ప్రకారం బుధుడి అనుగ్రహం వల్ల వీళ్ళకి ఈ సమయం అన్ని విధాలా కూడా లాభాలని తెచ్చిపెట్టబోతోంది. అది ఒక రకంగా కాదు, వీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులని వీళ్ళు ఇప్పుడు పూర్తి చేస్తారో, వీరు అనుకున్నవన్నీ సాధిస్తారో, వీళ్ళు ఏది పట్టుకున్నా అది బంగారంగా అదృష్టంగానే మారిపోద్ది వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళు పెట్టుబడులు పెట్టినట్లయితే అది షేర్స్లో కానీ, మ్యూచువల్స్లో కానీ, భూమి మీద కానీ, స్థలాల మీద కానీ, లేదా పొలాల మీద కానీ, వీళ్ళు కొత్తగా గృహాలు నిర్మించుకున్నా కానీ వాటి నుండి వీరు అద్భుతమైన లాభాల్ని పొందేటటువంటి సమయం ఇదే. కొత్తగా ఉద్యోగంలో చేరాలనే లేదా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచిస్తున్నట్లయితే మాత్రం సంక్రాంతి తర్వాత మీరు దాన్ని ప్రారంభించడం మంచిదే. కాస్త సంక్రాంతి వరకు ఆగడం ఈ గ్రహంలో మీరు చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. బుధుని అనుగ్రహం వల్ల వ్యాపారంలో మంచి పురోగతికి మీకు చాలా అవకాశాలున్నాయి. మీరు అనుకున్న ప్రతిదీ జరగాలన్నా, మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలన్నా, మీ అదృష్టాన్ని మీరు నిజం చేసుకోవాలన్నా ఈ రాశివారు ఆ శివుడిని పూజిస్తే మీకు ఇంకా ఇంకా అత్యున్నతమైనటువంటి స్థానాలకి ఎదిగి మీరు అనుకున్న ప్రతి పనిని కూడా సాధించే అవకాశం ఉంది. మీరు శివుడిని పూజిస్తే వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు. మీకు కావలసినటువంటి ఉద్యోగం మీకు లభిస్తుంది. మీరు పూర్తి చేయకుండా పెండింగ్లో ఉంచిన పనులన్నీ సక్సెస్ అవుతాయి. అలాగే మీరు ప్రారంభించబోయేటటువంటి కొత్త పనుల్లో మీరు లాభాలు సాధిస్తారు. ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని రాసుల వారు ఎలాంటి విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుణ్ణే, అలాగే మీరు అనుకునేటటువంటి కార్యాల్లో విజయం పొందాలంటే ఆ పరమేశ్వరుణ్ణి పూజించి సోమవారం రోజున మీరు శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకోవటం, లేదా ఇంట్లో శివుణ్ణి పూజించటం, మీరు నోరు లేని ఏదైనా జంతువుకి లేదా ఎవరైనా పేదవాడికి ఒక పూట భోజనం పెట్టడం, మీరు మంచిగా ఆలోచించి ఎందులో అయితే పెట్టుబడులు పెడతారో మీరు మంచిగా ఆలోచించే జీవితంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారో మీకు ఈ కొత్త సంవత్సరం రాబోయే ముందే మీకు అదృష్టం పట్టే అంతా అన్ని వైపుల నుండి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చి అంతా మంచి జరగబోతోంది. ఇలాంటి ఎన్నో విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.